హక్కులతో ఆడుకోవద్దు, జీవనాధారమైన భూములను లాక్కోవద్దు. స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణ ఒప్పుకుని రైతులు అయినప్పటికీ ల్యాండ్ పూలింగ్కి రంగం సిద్ధం. 5 గ్రామాల్లో 2874 ఎకరాల పూలింగ్. వీటిలో ఎక్కువ పట్టా భూములు. ప్రతి గ్రామ సభలో అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత. మూలపాడులో 90% మంది రైతులు నిరసన. కాచివరంలో ఒకరిద్దరు తప్ప అందరూ తిరస్కరణ. కేతనకొండలో అందరూ వ్యతిరేకంగా నినాదాలు. జమీ మాచివరంలో అనుకూలంగా ఒక్కరూ లేరు. లంకలకు వరద తాకిడితో మెరక భూములపై కన్ను. ఆర్డీఓ కాపూరి చైతన్య వద్ద తేల్చి చెప్పిన రైతులంటే భూమితో మాది విడదీరాని అనుబంధం, వ్యవసాయం తప్పితే మాకు వేరే వృత్తి లేదు, తెలీదు, తక్కువ ఎక్కువ ఉన్న దాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం, గుట్టుగా బతుకుతున్నాం, కన్నతల్లి లాంటి భూమిని మా నుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దు. గతంలో భూ సమీకరణకు తీసుకున్న భూములకి ఎప్పటికీ దిక్కుముక్కు ఇవ్వలేదు. ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్ళ ముందున్న భూమిని పోగొట్టుకుని ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకు అంటూ స్పోర్ట్స్ సిటీ భూ సమీకరణలో గ్రామ సభలో రైతులు తేల్చి చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆసరాకు ఎసరు, బాలింతలకు కొసరు అంటూ జగన్ పాలనలో ఆరోగ్య ఆసరా కింద 5,000 సాయం. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగా నిలిపేత. పేదలకు గరిష్ట మేలు చేకూర్చే డీబీటీ సాయానికి మంగళం. దాని స్థానంలో కేవలం 100 విలువైన బేబీ కిట్ ఇస్తామంటూ ప్రకటన. ఈ సర్కార్ 5 ఏళ్ల పాలన మొత్తం 15 లక్షల మందికి 750 కోట్ల మేర నష్టం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా 18,000 ఇస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. బడికెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లికి 100 అందిస్తామంటే ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంగానే హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటే అమలు చేయకపోకుండా మహిళలను దగా చేస్తున్నారు. తాను ఇచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్ష్యంగా ఆపేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే